వన్ మోర్ మినీ వ్లాగ్. రొయ్యల వేపుడు చేసుకుందామండి. రొయ్యల వేపుడుకి ముందుగా రొయ్యల్ని ఆయిల్ లేకుండా ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టుకోవాలి. టమాటో, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండెల్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటో, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక డ్రై రోస్ట్ చేసుకునే పొడి చెప్తానండి. ఇవి అన్నిట్లో నేను వేస్తున్న పొడి ఇది. మీకు చాలాసార్లు చూపించాను. 2 మరాఠీ మొగ్గలు, 2 అనాస పువ్వులు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర. మరాఠా ముగ్గ చాలా టేస్ట్ని ఇస్తుందండి ఏ కర్రీకైనా. 1 కేజీ రొయ్యలకి 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కారము, 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా కరెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇవి. ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని రొయ్యలకి మసాలాన్ని పట్టేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మనము డ్రై రోస్ట్ చేసుకున్న పొడిని వేసుకొని దగ్గరికి వచ్చేదాకా కలుపుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని దింపేయాలి. మీకు కానీ ఈ రొయ్యల వేపుడు నచ్చినట్లయితే